విద్యార్థిపై దాడి చేసి వాతలు వచ్చే విధంగా కొట్టిన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీఎం విఠల్ డిమాండ్. కలెక్టర్కి ఫిర్యాదు చేసిన భారతీయ విద్యార్థి మోర్చా నాయకులు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీఎం విఠల్ మాట్లాడుతూ, నాగిశెట్టిపేట మండల గోపాల్పేట గ్రామంలో ఉన్న కేరళ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని కలెక్టర్కి భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడుతూ ఫీజులు కట్టకపోతే ఇష్టానుసారంగా దౌర్జన్యంగా దాడి చేసి వాదనలు వచ్చే విధంగా కొడుతున్నారు. గతంలో ఇదే విధంగా జరిగితే జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోలేకపోయారు. మండల విద్యాశాఖ అధికారి ఎలాంటి పర్యవేక్షణ లేకుండా చర్యలు తీసుకోకపోవడం వల్లే యాజమాన్య విద్యార్థులను బెదిరింపులకు పాల్పడుతూ విద్యను వ్యాపారం చేస్తున్నారన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి గోపాల్పేట గ్రామంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల కేరళ పాఠశాలపై గుర్తింపు రద్దు చేయాలని స్థానిక కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో. ఎందుకంటే ఫీజులు కట్టలేదని ఒక విద్యార్థిని అక్కడ ఉన్న టీచర్ అలాగే మేనేజ్మెంట్ కలిసి ఆ విద్యార్థిని కట్టెతో చితకబాదడం జరిగింది. ఆ విద్యార్థి పూర్తిగా ఒక చేతి పైన ఎర్రటి వాతలు రావడం జరిగింది. అలాగే ఆ చేతు బాగా ఉబ్బడం జరిగింది. దీనిపైన స్థానిక ఎంఈఓ గారికి వివరణ అడిగితే, నేను ఈరోజు అందుబాటులో లేను, నేను మాట్లాడతా, నేను చర్యలు తీసుకుంటా అనడం తప్ప ఎక్కడ కూడా స్కూల్ విజిట్ చేసి ఏం జరిగింది అనేది కూడా ఇప్పటివరకు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు డిఓ గారికి. అలాగే డిఓ గారికి కూడా వినియోగించడం జరిగింది. సరే, ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టండి. గతంలో కూడా ఇదే స్కూల్ పైన అనేక పలుమార్లు మేము ఫిర్యాదు చేసినాం, కానీ మీరు యాక్షన్ తీసుకోలేరు. అలాగే స్కూల్ పైన ఏదైతే వాళ్ళకు నిబంధనల విరుద్ధంగా స్కూల్ నడుపుతున్నారో వెంటనే ఆ స్కూల్పై చర్య తీసుకోమన్నాం. ఏదైతే బాలుని కొట్టిన, ఏదైతే కట్టెతో కొట్టి వాతలు వచ్చే విధంగా కొట్టిన ఉపాధ్యాయునిపై అలాగే ఈ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ యొక్క పాఠశాల మూసివేసే విధంగా మేము ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.